ఒక సింపుల్ క్వశ్చన్, ఒక గంట సేపు గట్టిగా వర్షం పడితే ఒక మెట్రో సిటీ మొత్తం ఆగిపోవటం నార్మల్? ఆఫీస్ కి లేట్ అవ్వడం, ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం, కరెంటు పోవడం, ఇవన్నీ ఇన్కన్వీనియన్సెస్ అనుకోవచ్చు. కానీ ఈసారి మ్యాటర్ అక్కడ ఆగలేదు. హైదరాబాద్ లో రీసెంట్ రెయిన్స్ తర్వాత రోడ్స్ అంతా నీళ్లతో నిండిపోయాయి. కొన్ని ప్లేసెస్ లో వెహికల్స్ మునిగిపోయాయి కూడా. ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. కొన్ని ఏరియాస్ లో అయితే 17 గంటల దాకా కరెంటు పోయింది. కానీ వీటన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఓల్డ్ సిటీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచిద్దాం. వర్షం పడటం గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు, కానీ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ మెయింటెనెన్స్, ఎక్స్పోజ్డ్ ఎలక్ట్రిక్ లైన్స్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రతి ఇయర్ వర్షాలు వస్తాయి, ప్రతి ఇయర్ సోషల్ మీడియాలో వీడియోస్ కూడా వస్తాయి, ప్రతి ఇయర్ మన సేమ్ డిస్కషన్ చేస్తాం, కానీ నెక్స్ట్ ఇయర్ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. అప్పుడు ప్రాబ్లం వర్షందా లేదా ప్రిపరేషన్ లేకుండా ఉండటందా? మన దగ్గర టెక్నాలజీ ఉంది, బడ్జెట్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఒక గంట వర్షం పడితే ఎందుకు ఇలా సిటీ కొలాప్స్ అయింది? ఇది గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం కాదు, కానీ సిటిజన్ గా క్వశ్చన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ కి తెలుసు ఇలా వర్షాలు పడితే రోడ్స్ బ్లాక్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయని. మరి ఎందుకు ఏం చేయట్లేదు? కరెంట్ కట్ అవుతే మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణాలు పోతే అవి తిరిగి రావు. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే మన సిటీలో ఉన్న లేక్స్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనే పేరుతో చాలా వరకు ఎంక్రోచ్ అయిపోయాయి. ముందు వర్షం పడితే ఆ వాటర్ వెళ్ళటానికి ప్లేస్ ఉండేది, ఇప్పుడు ఆ ప్లేసే లేదు. ఇప్పుడు జరిగిందని మనం రివర్స్ చేయలేం, కానీ ఫ్యూచర్ ని బెటర్ చేయొచ్చు. ఫ్యాన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా బెటర్. రెయిన్ వాటర్ ని ప్రాపర్ గా కలెక్ట్ చేసి రిజర్వాయర్స్ కి డైవర్ట్ చేస్తే ఫ్లడ్డింగ్ తగ్గుతుంది, ప్రాణాలు పోవటం తగ్గుతుంది, అండ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇంకా సమ్మర్ లో వాటర్ స్కార్సిటీ ఉన్న ఏరియాస్ కి ఈ వాటర్ ని యూజ్ చేయొచ్చు. అంటే ప్రాబ్లమ్ ని వేస్ట్ గా చూడకుండా ఒక రిసోర్స్ గా మార్చొచ్చు.